నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్కు మద్దతుగా 28వ వార్డు ఇన్ఛార్జి కోట వెంకట ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కనమర్ల వారి వీధిలో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఇంటికి వెళ్ళి పసుపులేటి సుధాకర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఒక్క ఓటు వేసి ఆయనకు అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పిద్దామని ఆయన ఓటర్లను కోరుతున్నారు. అయితే ఎన్నో పార్టీలు వచ్చినా కూడా అభివృద్ధి శూన్యమని, పసుపులేటి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదని, కావలి అభివృద్ధి చేసేందుకే వచ్చారని, ప్రజలందరూ దీన్ని గమనించి ఒక్కసారి ఆయనను ఎమ్మెల్యే చేసుకొని కావలి అభివృద్ధికి చేసుకుందామని ఆయన ఓటర్లను కోరుతున్నారు. ఆయనతో పాటుగా ఆయన సతీమణి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి వేసాం, చాలా మంది గెలిపించాము. మంచి జరిగిందో చెడు జరిగిందో దేవుడు తెలుసు. ఒక అవకాశం మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఓకే సార్, దాన్ని గుర్తేసి ఓకేనా, వేలు పెట్టి నొక్కేసి పట్టణం రైట్. అవకాశం ఇదేమో ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమాలు మీరు చేయబోయే అవకాశం ఉందా సార్? మీకు తెలిసే అలాగే ఇంకా గుర్తురాలేదు. ఇక్కడ కేసు ప్రస్తుతానికి గుర్తొచ్చాము మళ్ళీ ప్రయత్నిస్తాను. అవకాశం ఈరోజు 28వ వార్డులో గడప గడపకి ప్రోగ్రాంలో భాగంగా మన స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు మా వార్డులో నేను, నా భార్య, మా వార్డులో పిల్లకాయలు అందరం తిరగడం జరిగింది. ఉదయం తిరిగాము, సాయంత్రం తిరిగాము, 4-5 వీధులు తిరిగాము. ఈసారి మాత్రం ఎలక్షన్స్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది పసుపులేటి సుధాకర్ గారికి. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూశారు, జనాలు చూసి విసిగిపోయారు. కాబట్టి కొత్తగా ఎవరైనా ఏదైనా మంచి చేస్తారేమో వాళ్ళని చూద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఉన్నట్లు మాకు అనిపించిందండి. కాబట్టి ఈరోజు తిరుగుతున్నాము, ఇంకా కూడా కష్టపడి తిరిగి పసుపులేటి సుధాకర్ గారిని గెలిపించుకుంటాం అన్న ఆశయంతో, దృక్పథంతో దూకుడుగా ఇంకా పెంచి మేము తిరిగి ఇంటింటికి తిరిగి 1కి 4 సార్లు తిరిగి పసుపులేటి సుధాకర్ గారిని గెలిపించుకుంటామని మేము మనవి చేసుకుంటున్నాము. అలాగే ప్రజలు కూడా మంచి స్పందన లభిస్తుంది. ప్రజల వద్ద నుంచి కూడా ఇదే విధంగా కొనసాగితే కనీసం ఒక 2-3 వేలతో అయినా సుధాకర్ గారు గెలుస్తారని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది. గెలిపించుకుంటామండి. థ్యాంక్ యూ అండి.